పేరు సోమార వీరస్వామి. నేను సామాజిక ఉద్యమకారుడిని, తెలంగాణ ఉద్యమకారుడిని. ఈరోజు ఉషా గారి 78వ జయంతి సందర్భంగా తెలియజేయనది ఏమనగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇలా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉషా గారు ఒకరు. ఉషా గారు చేసిన ప్రయత్నాలు ఒక రచయితగా కానీ, ఒక మేధావిగా కానీ బీసీల కోసం, బీసీలలో ఉన్న వారి కోసం, అందరి కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే పూలే గారు కష్టపడి మనకు విద్యను అందించిన మహానుభావుడు సావిత్రిబాయి పూలే గారు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో అవమానాలు పడి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేసి వైద్యాన్ని అందించిన పెద్ద మహానుభావులు. వారి బాటల్లోనే ఉషా గారు నడవటం జరిగింది. వారి బాటల్లోనే అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చేయడం జరిగింది. దాంట్లోనే మనకు రాజ్యాంగం ఫలించడం జరిగింది. రాజ్యాంగంలో ఫలితంగా ఇవాళ బీసీలు అనేటోళ్ళు 55% ఈ తెలంగాణలో ఉన్నారు. కానీ మేమెంతో మాకంత వాటా అని భిక్షాటన చేయకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏకం కావాలి, రాజ్యాంగంలో ముందుకు నడవాలి. దాంట్లో భాగంగానే బీసీల వాటా, ఎవరి వాటా వాళ్ళకి జనాభా దామాషా ప్రకారంగా ప్రకటించాలి. గత ప్రభుత్వాలు కూడా మోసం చేయడం జరిగింది. నేటి ప్రభుత్వాలు కూడా అదే మోసం చేస్తున్న తరుణంలో ఇప్పటికైనా కోర్టు పరంగా, ఇలా న్యాయ వ్యవస్థ పరంగా 50% అంటున్నారు. ఇలా 55% ఉన్నారు బీసీలు. 55%లో భాగంగా వారి వాటా, వారి కులాల ప్రాతిపదిక వాళ్ళకు అందించాలని గుర్తు చేస్తూ జై భీమ్. అదేవిధంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.